నమస్తే. ఆపరేషన్ కగార్ పేరుతోటి మరి ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున ఇప్పటికే కేంద్ర బలగాలు మోహరించి కర్రెగుట్టను చుట్టుముట్టడం జరిగింది. ఇదే సందర్భంలో దరిదాపుగా ఈ రోజుకు 10వ రోజు. 10 రోజుల కానుంచి ప్రజా సంఘాలు కావచ్చు, చాలామంది మేధావులంతా కూడా మావోయిస్టులతో చర్చలు జరపండి, వాళ్ళని చంపాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు వాళ్ళు అడుగుతున్నటువంటిది ఒక పక్కన మేధావులు అడుగుతూ ఉన్నారు, ప్రజా సంఘాలు అడుగుతూ ఉన్నారు, మరో పక్కన మావోయిస్టుల పేరుపైన లేఖలు కూడా విడుదలవుతూ ఉన్నాయి, మేము చర్చలకు రెడీ అంటూ. కానీ ఎక్కడ కూడా కేంద్రం ఎక్కడ కూడా వాళ్ళు తగ్గి ఎక్కడ కూడా ఉండట్లేదు. మరో పక్కన నిన్న అదే కర్రెగుట్టలో సంబంధించినటువంటి ప్రాంతంలో జాతీయ జెండాని కేంద్ర బలగాలు అక్కడ ఎగిరేయడం. సో వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విమలక్క గారు ఉన్నారు. అక్క నమస్తే. సో ముఖ్యంగా ఒక అంశం ప్రధానంగా వినబడతా ఉన్నది. ఇప్పుడేమో మీలాంటి మేధావులు, మీలాంటి ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా శాంతి చర్చలకి సిద్ధపడండి అని చెప్పేసి కేంద్రాన్ని కోరుతూ ఉంటే, గతంలో పోలీసులను చంపినటువంటి వీళ్ళతోటి శాంతి చర్చలు ఎందుకు జరపాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక వాదన వినబడుతుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే గతంలో కూడా అనుకోకుండా ఏమైనా సంఘటనలు జరిగితే వాళ్ళు కొన్ని విషయాలలో ప్రకటనలు కూడా చేశారు. ఒకటి అంశం అది చనిపోవడం అంటూ ఉంటే నిజమైన ఎదురుకాల్పులు జరిగినప్పుడు అటు ఇటు చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరూ మాట్లాడలేదు. అయితే ఇవాళ ఏరేస్తాం ఉండనివ్వం అని ఒక ప్రకటన చేసి మరీ చంపడం అనేటువంటిది ఇది ఎట్లుంది అంటే మన దేశ ప్రజలపైన మన పాలకులే యుద్ధం ప్రకటిస్తున్నారు. ఇది చాలా చాలా విచారకరమే కాదు, దుర్మార్గం కూడా, బాధాకరం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడి వాళ్ళే, మావోయిస్టులు అని చెప్పబడుతున్నటువంటి వాళ్ళు, మావోయిస్టులుగా ఇవాళ మన ముందు వాళ్ళంతా పోరాడుతున్నటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు వేరే ఏమన్నా ఎక్కడి నుంచి ఊడిపడ్డారా? ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలే వాళ్ళు అట్లా కావడానికి కారణమైంది. నిజానికి ఈ సమాజంలో ఉన్నటువంటి ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కనుకనే వాళ్ళు అట్లాంటి పోరాటాన్ని ఎంచుకున్నారు. ఇట్లాంటి సమస్యలే లేకుండా ఉంటే వాళ్ళు అసలు ఆ పోరాటం ఎంచుకునేటువంటి అవకాశమే లేదు కదా. మరి అటువంటప్పుడు వాళ్ళు కోరుతున్నది ఏంటిది? భూమి. లక్షలాది ఎకరాల భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి? నిజంగా పేదలకు లేవు, దళితులకు లేవు. వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇంత భూమి ఉంటే మేము బతుకుతాము అని చెప్పేసి. ఆదివాసీలు అడుగుతున్నారు, ఈ అడవి మాది, ఈ అడవి మీద మాకు హక్కు ఉంది, జల్ జంగల్ జమీన్ కోసం మేము పోరాడుతున్నాము, స్వయం పాలనను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది, అందుకని ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము పోరాడుతున్నాము, ఆ పోరాటంలో మాది కాకుండా అడవి మీది ఎట్లయితుంది అనేటువంటిది వాళ్ళు అడుగుతున్నారు. దానికి వాళ్ళు అండగా నిలబడ్డారు. అది తప్పెట్లయితుంది? ఇవాళ మనం అడగాల్సింది ఏంటంటే, అడవి మీద హక్కు అని వాళ్ళు అడుగుతున్నప్పుడు, అడవిని అంటి పెట్టుకొని అనేక సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇవాళ కొత్తగా మీరు మాట్లాడేదేంటి? మీరు చేయాల్సిందల్లా ఏంది అంటే ఆ అడవిని వాళ్ళకే దక్కేలా చేయడం. ఆ అడవి ఎవరి సొత్తు కాదండి. ఇన్నేళ్లుగా అడవిని కాపాడుతున్నది ఆదివాసీలే. బయటున్న మనం ఎవ్వరం కాపాడుతలేం. ఆదివాసీలే కాపాడిండ్రు ఇన్నేళ్ళు. అది కాపాడిండ్రు కనుకనే ఈ మేరకు మనం బతుకున్నాం ఇక్కడ బయట. ఆ అడవులే లేకపోతే అసలు బయట ఉన్నటువంటి ఈ ప్రాణాలకు అసలు జీవమే ఉండేది కాదు, ప్రాణం ఉండేది కాదు మనం అందరికి ఎవరికి కూడా. అందుకని మనం ఈ మేరకైనా గాలి పీల్చుకుంటున్నామంటే అడవులు బతికుండడం. అడవులు బతికుండడానికి కారణం ఏంటంటే ఆదివాసీలు ఇవాళ వాళ్ళు అడుగుతున్నారు, మా హక్కు ఇది, అడవి మీద మాకు హక్కు ఉంది, అడవి మాదే, అడవిలో ఉన్నటువంటి సంపద కూడా మాదే అని అడుగుతున్నారు. వాళ్ళు తప్పేమిటి? వాళ్ళను ఏరిపారేస్తామంటూ రోజుకు 8 మంది నుంచి ముగ్గురు నుంచి మొదలుకొని 30 మంది దాకా చంపుతూ వస్తున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. మన దేశ ప్రజలు వాళ్ళు, మన పౌరులు వాళ్ళు, మన పౌరుల మీద మనం యుద్ధం చేయడం ఏంటి? మన పౌరుల మీద మనం దాడి చేయడం ఏంది? మన పౌరులను మనం చంపుకోవడం ఏంది? ఇది సరైంది కాదు. ఒకవైపున వాళ్ళు ప్రకటించి కూడా చాలా రోజులైంది, మేము చర్చలకు సిద్ధము అని. ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళు కామ్గా ఊరుకున్నారు కొద్ది రోజులు కూడా. కానీ ఇప్పుడు నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళపైన, అనారోగ్యాలతో ఉన్నటువంటి వాళ్ళపైన మొత్తం చుట్టుముట్టి ఎక్కడికక్కడ జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి. టెక్నాలజీ మీ చేతుల్లో చాలా బ్రహ్మాండంగా ఉండొచ్చు కాక, కానీ టెక్నాలజీని దేనికి ఉపయోగించాలి?
ప్రజల్ని చంపడానికి కాదు కదా. ప్రజల్ని చంపుకున్న తర్వాత దేన్ని ఏలుకుంటాం మనం? ఆదివాసీలు మన బిడ్డలే, నక్సలైట్లు మన బిడ్డలే. అందుకని ఎవరిని కూడా చంపడానికి వీల్లేదు. ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుందని మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 2004లో కూడా చర్చలు జరిగినాయి. చర్చలు జరిగినప్పుడు కూడా అర్ధాంతరంగా ముగించబడింది. అవి ముగించబడి చాలా ఎన్కౌంటర్ల పేరుతోటి అనేక మందిని పుట్టన పెట్టుకున్నది రాజ్యం. ఆనాడు జరిగినటువంటి తప్పిదం మరొకసారి తప్పిదం చేస్తున్నది వాళ్ళ రాజ్యం. అందుకని ఇది సరైంది కాదు. విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళు కూడా, మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతి చర్చలకు రండి, స్పందించండి. ప్రభుత్వం స్పందించాలని, స్పందించి వెంటనే నిర్ణయం తీసుకొని బలగాలను వెంటనే వెనక్కి రప్పించాలని, అక్కడ ఇంకా ఏ నష్టం కూడా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేమే కాదు, అనేక పార్టీలు, ప్రజాస్వామ్య సంఘాలు, ఒక డెమోక్రటిక్గా ఆలోచించేటువంటి సంఘాలన్నీ కూడా మొత్తం కూడా ప్రతి ఒక్కరు వ్యక్తులుగా, శక్తులుగా, పార్టీలుగా, సంఘాలుగా అందరూ కూడా వీటిని వెంటనే ఆపాలి ఆపాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ప్రతిరోజు చూస్తున్నాం మనం, ప్రతిరోజు కూడా. అందుకని ప్రతి చోట కూడా నేను కూడా మాట్లాడుతున్నాను. ఒక ప్రజా కళాకారిణిగా, ప్రజల పక్షాన గొంతెత్తేటువంటి వాళ్ళంగా మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. దయచేసి ఇప్పటికైనా ఆలోచించి, స్పందించి, వాళ్ళ ఉత్తరానికి స్పందించి వెంటనే చర్చలకు రావాల్సిందిగా, వీళ్ళను స్వాగతించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు కూడా అంటే ఇన్ని సంవత్సరాలుగా మావోయిస్టులు అడవి బాట పట్టడం జరిగింది. ఇప్పటికి సైతం మావోయిస్టులు అడవిలో ఉండాల్సినటువంటి అవసరం ఏమొస్తూ ఉన్నది? ఇంకా కూడా ఇప్పుడు ఉన్నటువంటి మీరే అంటున్నారు, సమానత్వం కావచ్చు, భూములు కొందరి చేతులకు సంబంధించినటువంటి వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. సో అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితుల్లో మార్పు రాలేదా? ఇంకా ఎందుకు అడవుల బాట ఉండాలి, వాళ్ళు వచ్చి ప్రజాక్షేత్రంలో కలవచ్చు కదా వాళ్ళు అన్నటువంటి డిమాండ్ కూడా వినబడతా ఉంది. అనొచ్చు, కానీ వాస్తవానికి దూరంగా ఉండి మాట్లాడకూడదు. వాస్తవానికి దగ్గరగా ఉండి మాట్లాడితే చాలా సంతోషం, ఎవరు మాట్లాడినా. ఎందుకంటే ఇక్కడ దోపిడీ ఉంది, ఇక్కడ పీడన ఉంది, ఇక్కడ కులము ఉంది, ఇక్కడ మతము ఉంది, వివక్షత ఉంది, అంటరానితనం ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత వాళ్ళు ఎంచుకున్నారు ఇక్కడ ఉండి మనము కొట్లాడదాము, ప్రజల్ని సమాయత్తం చేద్దాము పోరాటాలకి అని. అదే ఇంతకుముందు నేను ఫస్ట్ మాట్లాడిందే అది. నిజంగా ఇవన్నీ లేకపోతే వాళ్ళు అసలు అడవి బాట పట్టాల్సినటువంటి అవసరమే లేదు కదా. ఇవన్నీ ఫస్ట్ ఆపండి. ఇవాళ ఉన్నటువంటి నిజంగా ప్రజల ప్రభుత్వం అయితే, ప్రజల క్షేమాన్ని కోరుకున్న ప్రభుత్వాలైతే, ప్రజలు ఏం కావాలనో ఫస్ట్ ప్రజల అభిప్రాయం తీసుకోండి. ఏం కావాలనో, ఏం అడుగుతున్నారు ప్రజలు? మౌలిక వసతులు లేవు కదా. అంత దూరమే ఎందుకు? అసలు బడులలో వాష్రూమ్స్ లేవని ఇప్పటికీ చాలామంది మాట్లాడుతున్నారు. మాట చెప్తున్నారు, అది చిన్న విషయమే కావచ్చు, కానీ చాలా పెద్ద సమస్యగా అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకు కనిపిస్తూ ఉంది. చెట్ల పొంటో, వాటి పొంటో, వీటి పొంటో పోతే తాగినోడో తడిపినోడో వచ్చి అమ్మాయిలపైన అత్యాచారాలు చేస్తున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మూత్రాల కోసం ఆపుకొని వాళ్ళంతా కూడా యూరినల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి హాస్పిటల్ పాలవుతున్నటువంటి సమస్య చూస్తున్నాం. స్కూళ్ళల్లో ఫ్యాకల్టీ లేక ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య చూస్తున్నాం. ఇవాళ కార్పొరేట్ సిస్టమ్ వచ్చిన తర్వాత, కార్పొరేట్ హాస్పిటల్ వచ్చిన తర్వాత, దోచుకుంటున్న తర్వాత మొత్తం కూడా ఎట్లా బతికించుకోవాలనో వాళ్ళ ప్రాణాలని అర్థం కాక ప్రాణాలు విడుస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. అంతా కుదోబెట్టి ఒంటి మీద ఉన్నది అమ్మైనా సరే మనిషిని బతికించుకుందామంటే కూడా బతకలేని పరిస్థితిలో, వైద్యం చేయించుకోలేనటువంటి కండిషన్లో ప్రజలు ఉన్నారు. మరి అవన్నీ తీర్చండి, ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి, దోపిడీని ఆపండి, పీడనను ఆపండి, కులము లేని, మతం లేనటువంటి సమాజాన్ని మీరు నిర్మిస్తే ఇవన్నీ వీళ్ళందరూ ఎందుకు వస్తారండి? వాళ్ళకి ఏం అవసరమని? తుపాకీ చేత పట్టినటువంటి మావోయిస్టులు ఒక పక్కన చనిపోతూ ఉన్నారు, అమాయకులైనటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చనిపోతూ ఉన్నారు. సో అయినప్పటికీ కూడా కేంద్ర బలగాలు వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం అసలు చర్చలకే వాళ్ళు రానటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఎందుకోసం ఇంత మొండిగా కేంద్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందని అనుకోవచ్చు? అంటే అంబానీ, అదానీ లాంటి వాళ్ళ క్షేమమే వాళ్ళ క్షేమం. ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే, అడవి మీద పట్టు వాళ్ళకు ఉండాలని, అడవిలో ఉన్నటువంటి సంపద అంతా కూడా వాళ్ళకి ఇవ్వాలని. ఇప్పటికే చాలా చాలా అన్యాక్రాంతం అయిపోతుంది, వాళ్ళందరికీ దోచిపెడుతున్నారు అంతా కూడా. ఎవరు కూడా ఏం మాట్లాడొద్దు అంటే ఎట్లా కుదురుతుందండి? ప్రజాస్వామ్య దేశం కదా. ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు ఉంది కదా, మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా.
ప్రశ్నించే స్వేచ్ఛ ఉండాలి కదా. లేదు ప్రజాస్వామ్యమే లేదని చెప్పమనండి. ఇక్కడ అసలు డెమోక్రసీ అనేదే లేదు అనేది చెప్పమనండి. దాన్ని బట్టి ఏం ఆలోచిస్తారో ప్రజలే తెలుసుకుంటారు. అందుకని ఇది సరైంది కాదు, ఎవరు మాట్లాడినా సరైంది కాదు అట్లా. అందుకనే ఇక్కడ మనకు డెమోక్రసీ ఉన్నటువంటి దేశం ఇది. అందుకని మనమంతా కూడా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మాకు మాట్లాడే హక్కు ఉండాలని. ఇవాటిది కాదు, అనేక పోరాటాలు జరిగినటువంటి ప్రాంతం ఇది. మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం ఈ గడ్డ మీద జరిగినప్పుడు కూడా భూమి సమస్యనే ప్రధాన ఎజెండాగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లనే మన వనరులు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా మీరందరూ చూసినటువంటిదే. మన వనరులు మనకు దక్కాలని, మన భూములు మనకు దక్కాలని, మన ఉద్యోగాలు మనకు ఉండాలని, ఇవన్నిటి మీద పోరాడినటువంటి పరిస్థితి ఉంది కదా. అందుకని ఈ ఎజెండా అమలు కాకుండా ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి కేవలం వాళ్ళని ఏరివేస్తామనేటువంటి మాట అంటే వాళ్ళ పంతానికి పోతున్నారు తప్ప మరొకటి కాదు. పంతం దేనికోసం అండి? ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నది ఇవాళ ప్రభుత్వం? ఎవరి క్షేమం కోసం మాట్లాడుతున్నారు ఇవాళ? అందుకని ప్రజల క్షేమమే అనుకుంటే కనుక ప్రజల్ని అడగండి ఏం కావాలన్నా, వాళ్ళు చెప్తారు. లేదు, వాళ్ళు అంటున్నారు కదా, మీరు ఏం మాట్లాడతారో మాట్లాడదాము, మేము చర్చలకు సిద్ధమని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారో వినండి. వినడానికి కూడా అవకాశం ఇవ్వలేకపోతే ఆఖరికి కోర్టులో కూడా ఉరిశిక్ష వేస్తున్నప్పుడు కూడా ఉరిశిక్ష వేసినటువంటి ఖైదీని కూడా అడుగుతుంది చివరిగా, నీ కోరిక ఏమిటి అని అడిగేటువంటి అవకాశం ఇస్తుంది కోర్టు కూడా. మరి అటువంటప్పుడు అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మాట్లాడతారు. మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. పెద్ద మనుషులు కూడా ఉన్నారు కదా, కొంతమంది మధ్యవర్తులుగా ఉండడానికి కూడా సిద్ధపడ్డారు. హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు ఇంకొంతమంది పేర్లు కూడా వాళ్ళు సూచించారు. అట్లనే వాళ్ళు కూడా సిద్ధపడుతున్నారు. పీస్ కమిటీ అని ఒకటి ఫామ్ అయింది నేషనల్ వైడ్గా, కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ పీస్ కమిటీలు ఫామ్ అయినాయి. పీస్ కమిటీలు కూడా కూర్చొని చర్చిస్తున్నాయి ఎట్లా కాపాడుకున్నాం. అట్లనే లెఫ్ట్ పార్టీలే కాదు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించేటువంటి సంస్థలుగా, వ్యక్తులుగా అందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. మామూలు ప్రజలు కూడా కోరుకుంటున్నారు, అయ్యో చర్చలు జరిగి మంచి జరిగితే బాగుండు, ఎవరి ప్రాణం పోకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి అందరూ. మేము ఊర్లలకు మీటింగ్లకు పోయినప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు, అయ్యో ఇంత ఘోరమా, ఇట్లా చంపుతారా ఏంటండి? వందలాది మందిని ఈ మధ్యకాలంలో పొట్టన పెట్టుకోవడం మామూలు విషయం కాదు కదా. ఎవరి అయినా ప్రాణాలే కదా. అట్లాంటప్పుడు ఎందుకు ఈ రకంగా మీరంతా కూడా పట్టుదలతో ఎందుకు పంతానికి పోతున్నారు? అందుకని సరైంది కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి మా వైపు నుంచి కూడా ప్రజా కళాకారులంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు పెట్టినటువంటి లేఖకు మీరు స్పందించి వెంటనే సానుకూలమైనటువంటి స్పందన మీ నుంచి వస్తుందని మేము ఆశిస్తున్నాం. చర్చలు జరగాలని కోరుకుంటున్నాం. అందరికీ మంచి జరగాలని, అంతిమంగా ప్రజలకు శాంతి కలగాలని వాళ్ళు కోరుకునేది కూడా. శాంతి అంటే అందరూ శాంతిగా ఉండాలనేటువంటిదే కోరుకునేది కూడా. గతంలో వాళ్ళు పెట్టినటువంటి ఎజెండాలో పెట్టినటువంటిది కూడా, గత చర్చలప్పుడు కూడా అదే శాంతిని కోరుకోవడమే. ఇప్పుడు కూడా శాంతిని కోరుకోవడమే. శాంతిని కోరుకోవడం తప్ప? అందుకని చర్చలకు సిద్ధమని వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకని దానికి మీరు సిద్ధపడండి. సిద్ధపడితే కూర్చున్నప్పుడు ఏం మాట్లాడతారో వినండి, వినే అవకాశం ఇవ్వండి వాళ్ళకి. అందుకని ఆ రకంగా అట్లాంటి స్పందన వెంటనే ప్రభుత్వం నుంచి వస్తుందని మేము ఆశిస్తున్నాము. అందరూ కూడా ఆశిస్తున్నది అదే. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని స్పందించాలని మా వైపు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చివరికి ఒక మాట, నిన్న కేంద్ర బలగాలు మావోయిస్టుల సేఫ్ ప్లేస్గా చెప్తున్నటువంటి కర్రెగుట్టలో ప్రాంతాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొచ్చుకొని త్రివర్ణ పతాకాన్ని, జాతీయ జెండాను సైతం కూడా అక్కడ వాళ్ళు ఎగరేసినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంది. సో ఆ సంబంధించినటువంటి జాతీయ జెండా ఎగరేసి సమాజానికి ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు భావించినట్టు అనుకోవచ్చు. అంటే వేరే దేశం మీద మన దేశం వాళ్ళు, మన దేశం మీద వేరే దేశం వాళ్ళు ఎవరో గెలిచినప్పుడు జెండా ఎగరేసుకుంటారు తప్ప, మన వాళ్ళ మీద మన వాళ్ళు దాడి చేసి మన వాళ్ళని చంపి అది ఏ మేరకు సరైందో వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. అది ఏమో వాళ్ళే చెప్పాలి దానికి సంబంధించినటువంటి సమాధానం. అక్కడ జెండా ఎగరేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఆ రకంగా? అంటే ఇది మనది కాదనా? ఆ భూమి మనది కాదు ఎవరిదో అనా? అవతల వాళ్ళది మేము స్వాధీనం చేసుకున్నామని చెప్పడానిక? అది మన దేశమే, మన దేశంలోనే, మన బార్డర్లోనే ఉంది. అది మన రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి మధ్యలో పక్కనే ఉంది. ఇక్కడనే ఉంది, తెలంగాణకు ఆంధ్రకు పక్కనే ఉంది. అది పెద్ద దూరం ఏం లేదు, మన దేశంలో భాగమే అది. కాబట్టి మన దేశంలో మన భూభాగం మీద మన వాళ్ళు ఆ రకంగా ఎందుకు చేస్తున్నారో మరి అది ఏ మేరకు సరైందో వాళ్ళే పునరాలోచించుకోవాలి. ఒకటి చంపి అట్లాంటి ఆనందాన్ని పొందడం ఏ మేరకు సరైందో కూడా నాకు అర్థం కాలేదు.
ఇంతమందిని చంపడం నిజంగా చాలా బాధాకరం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమందిని పుట్టన పెట్టుకుంటున్నారు. రాజ్యం తీరు కూడా సరిగ్గా లేదు అనేటువంటిది అందరూ కూడా మాట్లాడుతున్నారు. దయచేసి ఇప్పటికీ కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళల్లో ప్రజా కళాకారులంగా, ప్రజా ఉద్యమకారులంగా మేము ఉన్నాము. కాబట్టి ప్రజలకు మంచి జరగాలని కోరుకునేటువంటి వాళ్ళంగా మేము ఉన్నాం గనక తప్పనిసరిగా ఇప్పటికైనా సానుకూలంగా ప్రభుత్వం స్పందించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి ఏమో మీరు సూచన చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా కాల్పులు విరమింప చేయండి, ఆపరేషన్ కాగారిని ఇద్దరితో ఆపండి అని చెప్పేసి. సో మావోయిస్టులకు ఏమైనా చెప్పదలుచుకుంటే విమలక్కగా ఏం చెప్తారు? ఆల్రెడీ మావోయిస్టులు చర్చలకు సిద్ధమని చెప్పేసి వాళ్ళు ప్రకటించిండ్రు. ఇంకా ప్రకటించిన తర్వాత కొత్తగా చెప్పేది ఏముంటుంది? వాళ్ళు సిద్ధపడే ముందుకొస్తున్నారు. శాంతినే మేము కోరుకుంటున్నాము కాబట్టి మేము చర్చలకు సిద్ధమనే అంటున్నాము. ఆ రకంగా అంటే చాలామంది నిరాయుధులుగా ఉన్నారు. వాళ్ళని నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎవ్వరు కూడా చంపకూడదండి. వాళ్ళు చెప్తున్నారు మేమంతా అంటే వాళ్ళంతా చాలామంది అనారోగ్యాలతో ఉన్నారు. వాళ్ళు నిరాయుధులుగా ఉన్నారు. ఇప్పుడు చుట్టుముట్టిన తర్వాత జల్లెడబడుతున్న తర్వాత మీరు బ్రహ్మాండంగా టెక్నాలజీని డెవలప్ చేసి అదేంటి హెలికాప్టర్ల నుంచి డ్రోన్ల నుంచి బాంబులు విసురుతున్న తీరు, దాంట్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం అనేటువంటి జరుగుతున్నప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, ఎనీ టైం మీరు ఎప్పుడు పిలిచినా మేము రెడీగా ఉన్నాము, దయచేసి కాల్పులు ఆపండి అని చెప్పేసి. చర్చలు జరిపిన తుపాకులు పట్టినటువంటి ఆ చేతులతోటి ఆ వ్యక్తులతోటి మేము చర్చలు ఎలా జరుపుతాం, వాళ్ళతో అవసరమైనట్టు లొంగిపోవచ్చు కదా అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా చెప్తా ఉంది కేంద్రం. చర్చలు జరిగితే కదా ఏముంటుంది అనేటువంటి తెలవడానికి. మీరు అక్కడ వాస్తవంగా ఇప్పుడు వాళ్ళు ఏం కాల్పులు జరపట్లేరు. కాల్పులు జరపనటువంటి వాళ్ళ మీదనే కాల్పులు జరిపి చంపేస్తున్నారు. నిజంగా ఎదురు కాల్పులు అయితే ఇటువైపు కూడా చనిపోతారు కదా. ఇటువైపు చనిపోతున్నారా? మరి చనిపోవలేదు కదా. ఎవరూ చనిపోవద్దు. నేను అనేది ఏంటంటే వీళ్ళు చావచ్చు వాళ్ళు చావకూడదా కాదు, ఎవరూ చనిపోవద్దని అంటున్నాం. వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు, అందరూ అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్గా వస్తుంది. ఇవాళ కేవలం మన స్టేటో లేకపోతే ఇండియానో అనేది కాదు, ఇంటర్నేషనల్గా కూడా అందరూ కోరుకుంటున్నటువంటిది అదే. ఒక శాంతి చర్చలు జరిగి ప్రజలకు శాంతి కలగాలి అని అంటే ఇవన్నీ కూడా కాల్పులు ఆపాలి, వెంటనే సైనిక బలగాలు వెనక్కి రావాలి అని. మీరు ఒకవైపు పంపిస్తూనే నిరాయుధులుగా రండి అని అంటే సరైందేనా చెప్పండి? అది ఏ మేరకు సరైంది? అది సరైంది కాదు. ఫస్ట్ మీరు ఆపండి, ఆపిన తర్వాత వాళ్ళు రానియండి. వాళ్ళైతే కాల్పులు జరపరు. ఇంకా నిజంగా వాళ్ళు జరపాల్సిన వాళ్ళే అయితే ఈ రకమైనటువంటి మేము చర్చలకు సిద్ధమే అని చెప్పేసి వాళ్ళు అంటున్నప్పుడు మీరు వైపు నుంచి గతంలో అదే జరిగింది. గతంలో చర్చల సందర్భంగా ప్రస్తుతం చర్చలు జరిగేంత వరకు ఇరువైపులా కూడా కాల్పులు జరగొద్దు అనుకున్నప్పుడు జరగలేదు. ఎప్పుడైతే అర్ధాంతరంగా ముగించబడినాయో అప్పుడు తెర మీదకి కాల్పులు అనేటువంటిది అప్పుడు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు కాల్పులు జరిపిన తర్వాత అది జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. మనం కొత్తగా మాట్లాడుకునేది ఏం లేదు. అందుకనే వాళ్ళు కాల్పులు జరపము అన్న తర్వాత కూడా మీరు కాల్పులు జరపడం అంటే ఎట్లా సరైంది? నిరాయుధులుగా ఉన్న వాళ్ళపైన కాల్పులు జరిపి చంపడం అనంటే అది ఊహకందని విషయం అది. అందుకనే చాలామందిని ఇప్పటికే చంపేసిండ్రు. ఇంకా ఏ ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. వీలు లేకుండా ప్రభుత్వం స్పందిస్తుందనే ఆశిస్తున్నాం.